కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ఆమె తల్లి పార్వతి కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్ చైర్ యాత్రకు సిద్ధం కాగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ యాత్రకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు బాధితుల పోరాటానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ మద్దతు ప్రకటించారు. సుగాలి ప్రీతికి సక్సెసివ్ గవర్నమెంట్స్ అంతకుముందున్న తెలుగుదేశం, బీజేపీ, అలాగే ఇప్పుడు జనసేన, అలాగే అంత మధ్యలో వచ్చిన వైఎస్ఆర్సీపీ అన్ని ప్రభుత్వాలు కూడా న్యాయం చేయలేకపోయాయి. కేవలం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారంగా వచ్చే రిలీఫ్ అనేటువంటి ఇచ్చారు తప్ప నిందితులను శిక్షించడం కానీ, కోర్టుకు తీసుకెళ్లడం కానీ, కేసుని సరైనటువంటి రీతిలో ఇన్వెస్టిగేట్ చేయడం కానీ, కల్ప్రిట్స్ని ఐడెంటిఫై చేయడం కానీ రెండు ప్రభుత్వాలు చేయలేదు. ఎందువల్లంటే ఇవన్నీ పెట్టుబడిదారి వర్గాల పార్టీ, ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ వైపు ఉండేటువంటి పార్టీ. ఈ పట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వాళ్ళు డబ్బు వెదజల్లి ప్రభుత్వాలను లోపరుచుకుంటున్నారు, రాజకీయ నాయకులు లోపరుచుకుంటున్నారు. అందువల్ల న్యాయం దొరకకుండా పోతుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, పెథాలజీ రిపోర్ట్ కానీ చాలా స్పష్టంగా ఇది సూసైడ్ కాదు, ఒక మర్డర్ అని, అలాగే మేల్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్ ఆమె యూట్రస్లో దొరికాయని డిఎన్ఏలు స్పష్టంగా తీసి ఇచ్చింది. సో దట్ ఈస్ క్లియర్. అంటే చంపబడింది నిజం, రేప్ చేయబడింది నిజం. అది ఎవరు చేశారనే విషయం తెలుసుకోకపోవడం ప్రభుత్వం వద్దనుకుంటుంది. కాబట్టి నిందితులు గుర్తించాలనుకోవడం లేదు, కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలి అనుకోవడం లేదు.